హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ తేజూస్ కిచెన్. సో ఇవాళటి రెసిపీ వచ్చేసి టమాటో పప్పు. ఈ పప్పులో మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ప్లస్ మనకి పప్పు అంటే ఈ దాల్స్ తినడం వల్ల మనకి కావాల్సిన ఎనర్జీని మనకి ఈ పప్పు అనేది రిలీజ్ చేస్తుంది. కాన్స్టిపేషన్ ప్రాబ్లం లాంటిది ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మనకి ఈ పప్పు తినడం వల్ల మనకి ఏ ప్రాబ్లం ఉండదు. సో లెట్స్ గెట్ ఇన్ టు ది ప్రాసెస్. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి 1 కప్ కందిపప్పు, 1 కప్పు తరిగిన ఉల్లిపాయలు, 2 టమాటో ముక్కలు, కొంచెం చింతపండు, కరివేపాకు, పసుపు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కొత్తిమీర, 2 గ్లాసుల నీళ్ళు, మనం ఫస్ట్ పప్పుని కడిగేసుకోవాలి శుభ్రంగా. దానికోసం కుక్కర్లోకి పప్పును వేసేసుకోవాలి. మనకి కారం ఉప్పు మన టేస్ట్కి సరిపడా వేసుకోవాలండి. పప్పుని ఇలా శుభ్రంగా కడిగేసుకుందాం కదా. అందులోకి మనం ముందుగా తీసుకున్న టొమాటో ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, చింతపండు, పసుపు, కొత్తిమీర, కారం, ఉప్పు, ఓకే. వాటర్ యాడ్ చేసేసుకుందాము. మనం తీసుకున్న పప్పు క్వాంటిటీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలండి. అంటే పప్పు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. మనకి లూజ్గా కావాలంటే వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, లేదు థిక్గా కావాలంటే వాటర్ కొంచెం తక్కువ యాడ్ చేసుకోవచ్చు. కానీ పప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. సో ఇవన్నీ వేసాక కాసేపు కొంచెం ఇలా మిక్స్ చేసుకోవాలి. సో మూత పెట్టేసుకుందాము. సో మూత పెట్టేసుకొని ఇలా ఒక 4 విజిల్స్ వచ్చే వరకు మనం పెట్టుకోవాలి పప్పుని. సో అయిపోయింది. మనం కుక్కర్ మూత ఓపెన్ చేసే ముందు ఇలా లోపల కొంచెం ప్రెషర్ ఉంటుంది కదా, అది ఇలా స్పూన్తో ఇలా ప్రెషర్ అంతా తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇలా సో చూసారు కదా, మన పప్పు రెడీ అయిపోయింది. దీన్ని ఇలా పప్పు గుత్తితో అనుకోండి. కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. సో పప్పు రెడీ అయిపోయింది. ఇది ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. సో మన నెక్స్ట్ ప్రాసెస్ పోపు వేసుకోవాలి. దానికోసం కొంచెం ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ ఎంత తక్కువ వాడితే అంత మంచిదండి మనకి వంటలో. నేనైతే చాలా తక్కువ యూజ్ చేస్తాను ఆయిల్ దేనికైనా. అందులో ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, సో ఫ్రై అయ్యాక ఇందులోకి ఎండుమిర్చి వేసుకోవాలి. 2 తీసుకున్నాను నేను. ఇది ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇందులోకి కరివేపాకు వేసేసుకుందాం లాస్ట్ అండ్ ఫైనల్గా.
సో స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ముందుగా మనం సర్వ్ చేసి పెట్టుకున్న పప్పులోకి ఈ పప్పుని అందులో వేసేసుకోవాలి. అంతే, మన టేస్టీ అండ్ యమ్మీ టమాటో పప్పు రెడీ. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఇవాళ రెసిపీ. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈస్ యువర్ తేజు. Bye. Catch you in next video.